పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యవర్తిత్వం కోసం రష్యా చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చలతో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని, అవసరమైతే మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా చైనా చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యవర్తిత్వానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఓ ప్రకటన చేశారు. తాము గతంలోనే ఇరాన్కు ఒక ప్రతిపాదన చేశామని, రష్యా గడ్డపై ఇరాన్ యురేనియంను నిల్వ చేయాలని, ఈ ప్రతిపాదన ఇప్పటికీ సముచితమైనదే అంటూ తెలిపారు. అటు చైనా సైతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం కోసం తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రతిపాదనలు చేస్తోంది. ఇటీవల చైనాతో ఇరాన్ ఒప్పందం కూడా వెలుగులోకి వచ్చింది. ఇరాన్ చైనాతో క్షిపణి ఇంధన ఒప్పందం చేసుకుంది. చైనా నుంచి 1000 టన్నుల క్షిపణి ఇంధనాన్ని ఇరాన్ ఆర్డర్ చేసింది. అందులో బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే అమోనియం పెర్ క్లోరైడ్ కూడా ఉంది. ఇరాన్ ఈ ఇంధనంతో 800 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చైనా ప్రయత్నిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ దూకుడు చూస్తుంటే అది అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా అమలు పదిలోని శక్తివంతమైన అస్త్రాలను బయటకు తీయనుందనే ప్రచారం జోరందుకుంది. ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టనున్న ట్రంప్ ఏ క్షణమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ హడావుడిగా G7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో టెహ్రాన్ దద్దరిల్లుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తమను రక్షించాలంటూ పలువురు వీడియోల ద్వారా భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే టెహ్రాన్ను వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ నగరాన్ని వీడాలని, టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని, తాము ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నంబర్లను షేర్ చేయాలని వెల్లడించింది. भाई हैं तेहरान यूनिवर्सिटी के जो स्टूडेंट्स हैं उनकी बॉयज डॉर्म के नजदीकी हमला हुआ है एंड दे हैव आल्सो बीन अफेक्टेड बाय द अटैक और कुछ जो स्टूडेंट्स हैं वो जख्मी भी हो गए हैं. सो वो हालत हमारी भी ना हो जाए उससे पहले प्लीज हमें इवैक्यूएट कर दिया जाए, क्योंकि इस पॉइंट ऑफ टाइम पे ना हमें वाटर सप्लाई हेड ऑन की, ना नेट, इंटरनेट इज वेरी वीक, इंटरनेट बिल्कुल भी नहीं चल रहा है, ना मैसेज जा रही है, ना आ रही है, ना प्रॉपर्ली कम्युनिकेट कर पा रहे हैं हम किसी से भी. और ऑन टॉप ऑफ दैट अभी शायद इलेक्ट्रिसिटी भी चली जाएगी और उसके बाद हमारा वाईफाई भी डाउन हो जाएगा, जिसपे हम अभी थोड़ा बहुत इंटरनेट चला रहे हैं और उसके बाद हम शायद बिल्कुल भी कम्युनिकेट ना कर पाए. तो प्लीज आई रिक्वेस्ट LG मनोज सिन्हा, NCM उमर अब्दुल्ला कि हमें जल्द से जल्द इवैक्यूएट कर दिया जाए. టెహ్రాన్లోని పలువురు భారత విద్యార్థులను భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే భారత రాయబార కార్యాలయం ఇతర ప్రాంతాలకు తరలించింది. సాధ్యమైనంత సహాయాన్ని అందించే లక్ష్యంతో రాయబార కార్యాలయం నిరంతర సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించాయి.